ఆరోగ్య ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు వీళ్ళిద్దరూ గోముఖాసనం అనేది చేస్తారు. ఆ పిల్లవాడి వయసు 8 సంవత్సరాలు. తను 3rd క్లాస్ చదువుతున్నాడు. నీ పేరు? నైషద. బాబు నీ పేరేం పేరు? రుత్విక్. నువ్వేం చేస్తావమ్మా? నువ్వేం చదువుతున్నావు? 8th క్లాస్. 8th క్లాస్. నీ పేరు? నైషద. నైషద. అలాగే ఈ రోజున ఈ గోముఖాసనం ఈ పిల్లలు ఎలా వేయాలో మీకు చేసి చూపిస్తారు. ఒక్కసారి గోముఖాసనం వేయండమ్మా. అలాగే చూడండి, ఈ గోముఖాసనం అనేది మోకాళ్ళ మీద మోకాళ్ళు అంటే ముఖం అంటే గోవు ముఖం ఎలా ఉంటుందో సేమ్ అదే పొజిషన్లోని చూడండి ఒకసారి. అదే పొజిషన్లో ఉంటాయి 2 మోకాళ్ళు కలిపి. అలాగే బ్యాక్ సైడ్ కూడా మీరు పరిశీలిస్తే చేతులు కూడా చూడండి. చేతులు కూడా ఒకదానికొకటి లింక్ చేసుకొని వంటవండి జరుగుతుంది. దీన్ని గోముఖ ఆసనం అంటారు. జబ్బలు అనేది విపరీతంగా లాగేస్తూ ఉంటాయి. అలాగే మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు కూడా మంచి ఆసనం అనేది చెప్పుకోవచ్చు. ఒక్కసారి వేయాలంటే ఈ కాళ్ళు వంగవు, చేతులు వంగవు. క్రమేపంగా ఈ గోముఖాసనం అనేది చక్కగా మనకి వేసినట్లయితే ఈ రోజుల్లో జబ్బలు కూడా నొప్పులు రాకుండా, మోకాళ్ళ నొప్పులు రాకుండా మంచి ఆసనం అని చెప్పుకోవచ్చు. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని ఆసనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి.